కడప జిల్లా బద్వేలుపట్నంలోని స్థానిక సీనియర్ సివిల్ కోర్టు ఆవరణంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో మార్చి 9వ తారీఖున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు పోలీసులు సహకరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంఘ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు। ఈ సమావేశంలో మాట్లాడుతూ కక్షిదారులలో అవగాహన పెంపొందించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలాగా కృషి చేయాలని కోరారు। దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులు రాజీ పడడానికి అవకాశం ఉన్న కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని అన్నారు। సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫక్రుద్దీన్ సబ్ జైలు సందర్శించి బెంగళూరులో భాగంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ జైల్లో ఉన్న బాల నేరస్తులను గుర్తించి వారికి తగు న్యాయ సహాయం అందించాలని పాన్ ఇండియా 2024 కార్యక్రమ సంఖ్య ఉద్దేశమన్నారు। ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి గాయత్రి, ఏపీపీ ఉమాదేవి, ఏపీజీ సూర్యనారాయణ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సివిఎస్ ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు డి బ్రహ్మారెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, ఎస్ఐలు, బ్యాంక్ మేనేజర్లు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు। ప్రతి ఎస్టీసీ అంటే అన్ని పెయింట్గా రావు అంటే వాళ్ళు మన సొసైటీలో కూడా ఉన్నామంటే ఓన్లీ పెండింగ్ కేసు సాలిడ్గా మెయిన్ స్టేట్ కోర్టులకు ఉపయోగపడే కేసులు మాత్రమే చేస్తాం। వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతుంది। పోలీసులు మీరు ముందు నుంచి బాగా చేస్తూనే ఉన్నారు। చాలా తీవ్రమైన పోటీ యుద్ధమే జరిగింది ఇప్పుడు అక్కడికి వచ్చే మేడం గారు కూడా చాలా బాగా చేస్తున్నారు। కూడా బాగా ఈవెన్ పుల్లల్లో సార్ విలేకరులు ఓల్డ్ మ్యాటర్స్ ఉన్నాయి సార్, అట్లీస్ట్ ప్రామిసరీ రూల్స్ ఏపీ కూడా ఉన్నాయి। ఒకసారి మీరు పార్టీస్తో మాట్లాడి పాసిబిలిటీ ఉంటే వాళ్ళు బలవంతమైతే చేయొద్దండి, ఒకసారి నా మీద కాన్సల్టేషన్ చేసి లాస్ట్ టైం అంటే నేను ముందుగా వచ్చాను కాబట్టి నెక్స్ట్ టైం బాగా చేస్తాం మేడం అన్నారు। సివిల్ అయితే ఖచ్చితంగా మీరు చూడడానికి